కరీంనగర్ కార్పొరేషన్లో బండి సంజయ్ వన్ మ్యాన్ షో చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి అన్ని తానే నడిపించి విజయ తీరాలకు చేర్చారు. క్యాండిడేట్లకు ఆర్థిక సాయంతో పాటు పోల్ మేనేజ్మెంట్ చూసుకున్నారు. దీంతో తొలిసారి కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ గడ్డపై కమలం వికసించింది. కార్పొరేషన్లో తొలిసారి బీజేపీ జెండా ఎగిరింది. 2005లో ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ప్రస్థానం మొదలుపెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు అదే మున్సిపల్ కార్పొరేషన్లో 30 మంది బీజేపీ అభ్యర్థుల్ని ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం మొదలు పోల్ మేనేజ్మెంట్ వరకు తనదైన ముద్ర వేశారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా స్వయంగా బండి అందించారు. కొంతమంది నామినేషన్ పత్రాలకు అవసరమైన డిపాజిట్ సొమ్మును ఆయనే పంపించడం విశేషం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి దక్కేలా అభ్యర్థుల పక్షాన డివిజన్లలో పెద్ద ఎత్తున స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, సభలు నిర్వహించారు బండి సంజయ్. అందుకయ్యే ఖర్చును ఆయనే భరించారు. కార్పొరేషన్ కమలం ఖాతాలో వేసేలా అభ్యర్థుల పక్షాన గల్లీ గల్లీ తిరిగారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈసారి 13 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. గత ఎన్నికల్లో 33 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 9 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం గత ఎన్నికల్లో 6 చోట్ల గెలవగా ఈసారి 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గతంలో 3 చోట్ల గెలవగా ఈసారి 2 కార్పొరేటర్లు గెలిచారు. గత పాలక వర్గంలో 13 మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీ ఈసారి ఏకంగా 30 చోట్ల గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కు మరో 4 కార్పొరేటర్ల అవసరం ఉండగా ఫలితాలు వచ్చిన రాత్రే 13వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థినిగా విజయం సాధించిన తెల్ల లక్ష్మి, 15వ డివిజన్లో గెలిచిన సాయి జ్యోతి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 32కు చేరింది. మరో 8 మంది ఇండిపెండెంట్లు బీజేపీకి టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఎక్సఫీషియో ఓట్ అవసరం కూడా రాదని అంటున్నారు కమలం నేతలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో బీజేపీ టికెట్లకు తీవ్ర పోటీ నెలకొంది. అయినా గెలుపోటములతో సంబంధం లేకుండా సొంత పార్టీలోనే ఎన్ని ఒత్తిళ్లొచ్చినా లెక్క చేయకుండా బండి సంజయ్ 180% మంది నిఖార్సైన నిబద్ధత కలిగిన కార్యకర్తలకే కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్లు ఇచ్చారు. ఎన్నికలంటే గెలుపే అన్ని పార్టీలకు ప్రాతిపదికని, అందుకే తాను సొంతంగా చేయించిన సర్వేల్లో గెలవగలిగే సత్తా ఉన్నోళ్లుగా గుర్తించిన వాళ్లకే మెజార్టీ టికెట్లు ఇచ్చామన్నారు బండి. ఆ తర్వాత వారి గెలుపు బాధ్యతల్ని పూర్తిగా భుజాన వేసుకుని ఎన్నికల బండిని ఒంటి చేత్తో లాక్కెళ్లారు బండి సంజయ్. కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులతో బుక్లెట్ వేసి బీజేపీ అభ్యర్థుల పేరిట కరపత్రాల్ని కూడా స్వయంగా ప్రింట్ చేయించి పంచారు బండి సంజయ్. అలాగే కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి తాను ఎంతగా కృషి చేశామో తెలిసేలా కేంద్రం తెచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి వివరాలతో బుక్లెట్ను రూపొందించారు. వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత సైతం పోల్ మేనేజ్మెంట్ మరుసటి రోజు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై కసరత్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీ మొత్తం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికే హైలైట్గా నిలిచింది. బండి సంజయ్ ఆ ర్యాలీతో కాషాయ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు బీజేపీ ఘన విజయం సాధించబోతోందనే వేవ్ను క్రియేట్ చేయగలిగారు.